రేపే శోభ్యం కనుక రేపు మర్చిపోకుండా ఒకే ఒక్క తమలపాకుతో ఈ పరిహారం చేయండి. గంటలోనే డబ్బు వచ్చి పడుతుంది. ఎందుకంటే పోలీ పాడ్యమి అనేది చాలా పవిత్రమైనటువంటిది. ఈ పోలీ పాడ్యమి రోజున ఈ తమలపాకు పరిహారం చేస్తే గనక తప్పకుండా మన దరిద్రాలు తొలగిపోతాయి. అంతేకాదు ధనం అనేది మనల్ని వెతుక్కుంటూ వస్తుంది. మన ఇంటి తలుపులు కూడా తడుతుంది. సోమవారంతో పోలీ పాడ్యమి కలిసి వచ్చింది. ఈ పోలీ పాడ్యమి రోజున తమలపాకుతో ఇలా చేస్తే గనక ఖచ్చితంగా కష్టాలు దరిద్రాలు అన్నీ తొలగిపోతాయి. అదృష్టం కలిసి వస్తుంది. ఈ రోజుల్లో చాలా వరకు మనం డబ్బు సమస్యలను ఎదుర్కొంటూ ఉన్నాము. ధనపరమైనటువంటి సమస్యల వల్లే అనేక రకాల ఇబ్బందులు ఏర్పడుతూ ఉన్నాయి. చేతిలో ధనం అనేది పుష్కలంగా ఉంటే సమాజంలో కూడా మనకు మంచి పేరు ప్రతిష్ట గుర్తింపు అనేది లభిస్తుంది. చేతిలో నిండుగా డబ్బు ఉంటేనే జీవితంలో కష్టాలు కూడా ఉండవు. అంతేకాదు మన చేతి నిండా డబ్బు ఉంటేనే మనకు అనేక రకాల సమస్యలు కూడా తొలగిపోతాయి. అలా చేతి నిండా డబ్బు ఉండాలి అంటే పోలీ పాడ్యమి రోజున ఈ పోలీ పాడ్యమి చాలా పవిత్రమైనటువంటిది. పోలీ పాడ్యమి రోజున చేసే ఈ యొక్క చిన్న పరిహారం అనేది ఖచ్చితంగా మన జీవితాన్ని మారుస్తుంది. మన దరిద్ర బాధలను కష్టాలను తొలగిస్తుంది. అలానే తమలపాకు ఎంతో పవిత్రమైనటువంటిది. తమలపాకుతో పాటు ఈ యొక్క పోలీ పాడ్యమి రోజున ఖచ్చితంగా కేవలం ఈ యొక్క బెల్లంతో కూడా ఈ పరిహారం చేస్తే మన యొక్క అన్ని రకాల దరిద్రాలు తొలగిపోతాయి. పోలీ పాడ్యమి అనేది చాలా పవిత్రమైనటువంటిది. పోలి అనేది ఒక బెల్లంతో రేపు చేసే పరిహారం వల్ల మన కష్టాలు కూడా తొలగిపోతాయి. అలానే పోలీ పాడ్యమి అనేది ఎలా వచ్చిందంటే పోలి అనేది ఒక అమ్మాయి పేరు. ఒక గ్రామంలో ఒక పోలి అనే అమ్మాయి ఉండేది. ఆమెకు భక్తి అంటే చాలా భక్తురాలు, పరమేశ్వరునికి చాలా భక్తురాలు. ఒక మంచి నిర్మలమైనటువంటి మంచి మనస్సుతో అనునిత్యం కూడా పరమేశ్వరుణ్ణి పూజించేది. వివాహానికి ముందు కూడా పరమేశ్వరునికి ఎక్కువగా భక్తితో పూజలు చేసేది. ఇక వివాహమైన తర్వాత తన అత్తారింట్లో తనను చూసి పోలీను చూసి ఓర్వలేకపోయేవారు. పోలి డబ్బులు తేలేదు అని, కట్న కానుకలు తేలేదు అని పోలి అంటే తన అత్తవారింట్లో నచ్చకపోయేది. పోలి వాళ్ళ యారాలు అని పోలి వాళ్ళ అత్త తమ యొక్క బావ యొక్క భార్య ఇలా ఉండేవారు. కానీ పోలి కట్నం తేలేదు అని పోలిని వారి అత్తవారు చాలా నానా రకాల హింసలు పెట్టేవారు. పోలి యొక్క అక్క వాళ్ళను పోలి యొక్క అక్క వాళ్ళు అత్త వాళ్ళు చాలా కలిసి ఉండేవారు. ఇక వారు ఆడంబరాలకి పూజలు చేసేవారు. అధిక ధనాన్ని ఖర్చు పెట్టి పూజలు చేసేవారు. కానీ ఈ పోలికి మాత్రం పూజలు చేసే అవకాశం ఇవ్వకపోయేవారు. పోలి రోజంతా ఇంట్ల పనులు చేసి చాలా అలసిపోయేది. అయినా సరే ఈ యొక్క పోలీ పాడ్యమి రోజున ఎంతో భక్తి శ్రద్ధలతో ఎన్ని పనులు ఉన్నా సరే చకచక పనులన్నీ పూర్తి చేసుకొని పోలి తమకి ఇంట్లో పూజ సామాగ్రిని కూడా తమ అత్తవారు ఇచ్చేవారు కాదు. పోలి తమ ఇంటి వెనకాల బావి వెనకాల ఉండే పత్తి చెట్టు నుండి పత్తిని తీసుకొని వచ్చి వత్తులుగా తయారు చేసి తర్వాత సంధ్యా సమయం పూర్తవక ముందే ఆ సమయంలోనే వత్తులను ఒక మట్టి ప్రమిదను తీసుకొని అందులో నువ్వుల నూనెను పోసి ఈ యొక్క బావి వెనకాల ఉండే పత్తిని తీసినటువంటి పత్తితో వత్తులను చేసి దీపం వెలిగించి ఆ దీపం ఎక్కువసేపు ఆరిపోకుండా వెలగాలని, అలానే తమ యొక్క అత్తవారు ఆ దీపాన్ని చూడకూడదు అని దీపం వెలిగించి ఆ దీపం పైన ఒక బుట్టను కమ్మివేసింది. ఇక దానిపై నుండి ఒక బుట్టను కమ్మివేసింది. ఇలా తమ యొక్క భక్తిని పూర్తిగా దేవతలంతా కూడా మెచ్చుతారు. ఇక బోలి వాళ్ళ అత్త మరియు యారాలు వారేమో గుడికి వెళ్ళి ఎంతో ఆడంబరంగా బంగారు నగలను వేసుకొని పట్టు చీరలను ధరించి భక్తి కంటే కూడా వారి యొక్క భోగాలను చూసి మురిసిపోయి తమకు ఉన్నటువంటి బంగారు నగలను ఇతరులకి చూపెట్టడానికి గుడి ప్రాంగణాలకు వెళ్ళి పూజలు చేసేవారు. కానీ వారి యొక్క భక్తిలో నిజమైనటువంటి నిర్మలమైనటువంటి భక్తి లేదు అని, వారు కేవలం ఆడంబరాల కోసం మాత్రమే పూజలు చేస్తున్నారు అని వారి యొక్క భక్తిని మెచ్చలేకపోయారు. ఇక ఈ యొక్క పోలీ పాడ్యమి రోజున బంగారు రెక్కల గుర్రం వచ్చి ఆ పోలి వారి ఇంటి ముందు ఆగుతుంది.
అప్పుడు పోలి వాళ్ళ అత్త మరియు యారాలు ఇద్దరు కూడా మా కోసమేమో అని ఆ యొక్క బండిని అంటే ఆ యొక్క రెక్కల గుర్రాన్ని ఎక్కడానికి వెళుతూ ఉంటారు. కానీ అప్పుడు వెంటనే ఆ యొక్క రెక్కల గుర్రంలో ఉన్నటువంటి దేవతలంతా కూడా పోలిని రమ్మని పిలుస్తూ ఉంటారు. అప్పుడు పోలి వాళ్ళ అత్త మరియు యారాలు ఆశ్చర్యపోతారు. మేము ఇన్ని పూజలు చేసినా మాకు దక్కని పుణ్య ఫలితం పోలికి దక్కింది అని కొద్దిగా ఈర్ష్య అసూయతో కూడా ఉంటారు. అంటే దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవాల్సింది ఏమిటి అంటే గనక మనం నిర్మలమైన భక్తితో వెలిగించే ఒక చిన్న దీపమైనా సరే అది మనల్ని స్వర్గదాయకులను చేస్తుంది అని గుర్తుంచుకోవాలి. కనుక రేపు మర్చిపోకుండా ముగ్గురు దేవతల స్వరూపమైనటువంటి తమలపాకు పైన దీపాన్ని వెలిగించాలి. ఇలా తమలపాకు పైన దీపాన్ని పరమేశ్వరుని ముందు కానీ లక్ష్మీదేవి ముందు కానీ దీపాన్ని వెలిగించాలి. వీలైతే అరటి డొప్పల్లో పిండి దీపాలను వెలిగించి కులములో వదిలివేయాలి. లేదా ఇంట్లో ఒక టబ్బులో నీటిని పోసి ఆ నీటిలో అరటి డొప్పల్లో దీపం వదిలివేయాలి. ఇలా చేస్తే ఖచ్చితంగా మన యొక్క సౌభాగ్యం సంపద అనేది పెరుగుతుందని శాస్త్రాలు చెబుతూ ఉన్నాయి. అత్యంత పవిత్రమైనటువంటి ఈ యొక్క పోలీ పాడ్యమి రోజున తప్పకుండా శివకేశవులను పూజించి లక్ష్మీదేవిని పూజిస్తే గనక దరిద్ర బాధలన్నీ కూడా తొలగిపోతాయి. అలానే బెల్లాన్ని కొద్దిగా తీసుకొని మీ చేతిలో పట్టుకొని మీ అప్పుల సమస్య తీరాలి అని వేడుకొని ఆ బెల్లాన్ని వేప చెట్టు మొదట్లో పెడితే గనక అంటే పాతి పెడితే గనక వేప చెట్టు మొదట్లో కొద్దిగా మట్టిని తీసి అక్కడ ఆ బెల్లాన్ని పాతి పెడితే గనక ఖచ్చితంగా మన సమస్యలన్నీ తొలగిపోతాయి. అంతేకాదు అప్పులు ఆర్థిక సమస్యల నుండి కూడా విముక్తి అనేది లభిస్తుంది. ఈ పోలీ పాడ్యమి రోజున దీపం తప్పకుండా వెలిగించాలి. అలానే ఈ యొక్క పోలీ పాడ్యమి రోజున దీపం వెలిగించే సమయంలో ఆడవారు ఆకుపచ్చ రంగు చీరను కానీ లేదా ఎరుపు రంగు చీరను కానీ పసుపు రంగు చీరను కానీ కట్టుకొని చేతి నిండా గాజులు వేసుకొని తరువాత నుదిటిన కుంకుమను ధరించి ఈ దీపం వెలిగిస్తే గనక మీ యొక్క సౌభాగ్యం సంపద చల్లగా ఉంటాయి. ఐశ్వర్యం అంతకంతా పెరుగుతుంది. ముఖ్యంగా ఈ పోలీ పాడ్యమి రోజున గుమ్మం పైన కొన్ని గులాబీ రేకులు కొద్దిగా అత్తరు కొన్ని పాల చుక్కలను చల్లితే గనక అది కూడా సంధ్యా సమయంలో చల్లితే గనక లక్ష్మీదేవి ఇంట్లోకి ఆకర్షింపబడుతుంది. దైవానుగ్రహం మనకు తప్పకుండా కలుగుతుంది. దైవం యొక్క అనుగ్రహంతో జీవితంలో కష్టం లేకుండా జీవించగలుగుతాము. తెలుసుకున్నారు కదా, ఎంతో పవిత్రమైనటువంటి పోలీ పాడ్యమి సోమవారంతో కలిసి వచ్చిన రోజున ఎలాంటి పనులు చేయాలి, ఎలాంటి పూజలు చేయాలి, ముఖ్యంగా తమలపాకుతో ఏం చేయాలి అని. తమలపాకు ముగ్గురు దేవతల కలయిక. తమలపాకులో లక్ష్మీదేవి, పార్వతీదేవి, సరస్వతీదేవి ముగ్గురు కొలువై ఉంటారు కనుక తమలపాకు పైన రేపు తప్పకుండా దీపాన్ని వెలిగిస్తే కోటి దీపాలు వెలిగించిన పుణ్య ఫలితం వస్తుంది. వీడియో నచ్చితే లైక్ చేయడం మర్చిపోకండి. ఇలాంటి ఎన్నో వీడియోస్ కోసం ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.